ఆత్మీయులైన మీ అందరికీ నా నమస్కారం. వినాయక పర్వదినాల సందర్భంలో నా శుభాకాంక్షలు. మిమ్మల్ని కలుసుకోవటంలో వీడియో ద్వారా కొంచెం డిలే అయిందనుకుంటున్నారు కదా. మొదట్లోనే చెప్పినట్టుగా ఏదో ప్రతిరోజును రోజు విడిచి రోజును ఏదో అనిపించింది ఒకటి ఉపన్యాసంలో చెప్పటం అని కాకుండా దానంతటా అదైన భావాన్ని మీతో పంచుకోవటం మీకు కూడా పరస్పరం ఉపయోగపడాలి. ఆ ఉపయోగంలో ఒక ఆత్మీయత ఉండాలి. ఆత్మీయతలో ఆ మాటల్లో మనకి జీవితానికి దైనందిన జీవితానికి పనికొచ్చే విషయం ఏదైనా ఉండాలి. అది కాక ఈ మధ్యకాలంలో కంచె, ఊపిరి, బ్రహ్మోత్సవం ఈ సినిమాలకు పాటలు రాస్తూ కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండటం, నేను తరచుగా మాట్లాడట్లేదే అని దూరం లేకుండా అడపదడప అప్పుడప్పుడు నేను రాసిన పాపాయి పాటలు, యాక్చువల్గా పాపాయి పాటలు అన్నది ప్రత్యేకంగా కూర్చుని రాసిన పాటలు కాదు. నా పిల్లలు మనవలు అప్పుడప్పుడు వాళ్ళు చేసే ఆ చిన్నారి చేష్టలు, నెలల పిల్లలుగా ఉన్నప్పుడు, ముద్దుగా ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ ఉప్పొంగిన ఆ భావాలని, అప్పటికప్పుడు అనుకున్న ఆ భావాలని, అందుకని వాటిని ఒక పెద్ద సొఫిస్టికేషన్ లేకుండా చిన్న రస్టిక్ నేచర్ ఉంటూ మా అబ్బాయి చేత, మా కోడల చేత, మా అమ్మాయి చేత ఇలా పాడిస్తూ వారానికి ఒకటిసారి చెప్పని పెడుతున్నాను. ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వస్తున్న ప్రతిస్పందన అనూహ్యంగాను చాలా ఆనందంగానూ ఉంది. నన్ను మీ హృదయాలకు హత్తుకుంటున్న తీరు, మీరు నా మాటలకు ప్రతిస్పందిస్తున్న తీరు నాకు ఎంతో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలగజేస్తున్నాయి. ఇటీవల ఎన్నో కామెంట్లు చూశాను. ప్రతిరోజు మీ కామెంట్లు చూస్తున్నాను. మీ తాలూకు కామెంట్లు కానీ, మీ అభిప్రాయాలు కానీ, మీ ప్రశ్నలు కానీ, అంటే ధర్మ సందేహాలు సమాధానాలు కాదు, ఆ పరస్పరం సంభాషించుకోవటంలో చాలా ఉపయోగం ఉంటుంది. మనకి ఒక వామ్త్, ఒక వెచ్చతనం మన మధ్య ఒక బిల్డప్ అవుతుంది, ఒక కన్వర్సేషన్ టైప్, ఒక ఇంటరాక్షన్ టైప్. ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ కంచెపాటలుకి చాలా విపరీతమైన అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. ఆ కంచెపాటల్లో ఒకనొక పాట భగ భగ మని ఎగసిన మంటలు ఏకాంతి కోసము, ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసము అనే ఒక పాటలో ఒక కవితా స్వరూపంగా ఒక గంభీరమైన భాషతోటి ఒక భాగం వస్తుంది. చాలామంది దాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ కూడా అర్థం కాలేదు, అర్థమైతే బాగుండు అని ఆశ వ్యక్తపరిచారు. మరికొందరు ఇంకా ముందుకెళ్ళి, ఈ కొందరు ఉంటున్నప్పుడు నాన్న మీరు గుర్తించాల్సింది మనందరం ఒక కుటుంబ వేదిక లాంటి వాళ్ళు. సో దాదాపు 20,000 మంది దాకా ఉన్నారు. అంతమందితోటి కొందరిని అలా పేర్లు ప్రత్యేకంగా పెట్టి చెప్పటం అవి ఇష్టం లేక ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను. మీరు చూసేటప్పుడు ఆ పేర్లు ఎలాగే తెలుస్తాయి. మనంతా జగమంత కుటుంబం నాది, నా కుటుంబం మీరంతా. మీ వయస్సులను బట్టి, మీ ఇష్టాలను బట్టి మన అన్నయ్యను, బావయ్యను, పెదనాన్నను, మావయ్యను ఎలాగో అలాగే అనుకోండి. దానివల్ల ఒక ఆత్మీయమైన భావం నాకు మీకు మధ్యని మనందరిలో పరస్పరం ఒక బాంధవ్యం వెళ్తుంది. ముఖ్యంగా శ్రీకాంత్ అనే ఒక అతను ఎవరు ఇవాళ ఎంత దూరం వెళ్ళాడంటే, ఒక సంస్కృతం డిక్షనరీ తీసుకుని ఆ మొత్తం ఆ పదాలన్నిటికీ అర్థం తీసుకుని ఒక్క పదం అర్థం కాలేదండి అని. అసలు ఆ ప్రయత్నానికి నాకు ఒళ్ళు పులకరించిపోయింది. చాలామందికి ఇవాళ నవతరంలో ఉన్నటువంటి, అంటే వర్తమానంలో ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళకి యువతరం పట్ల చాలా చిన్న చూపు ఉంది. వాళ్ళకి ఏ రకమైన అభిరుచి లేదని, వాళ్ళకి ఏ రకంగా తెలుసుకోవాలని ఆసక్తి లేదని. అది నేను ఎప్పుడూ ఖండిస్తుంటాను. యువత మీద నాకు ఎప్పుడూ విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న మీ తరం, ముందర తరమే నాకు గురువులుగా భావించే తత్వం. సో మీద ఒక సారవంతమైన హృదయం, దాంట్లో సత్సంకల్పాలని, సవ్యమైనటువంటి ఆలోచన బీజాలని ఎవరైనా నాటగలిగితే భవిష్యత్తుకు అత్యద్భుతమైన వారధులు అవుతారు. మీరు భవిష్యత్తుకు అత్యద్భుతమైన సారథులు అవుతారు.
పాటల్లో సాధారణంగా అర్థం కానంత పెద్ద భాషతో రాయాలనే ఒక ప్రయత్నంతో నేను చేయను. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పాటకి ఒక యాంబియన్స్ అవసరం ఉంటుంది, ఒక చుట్టుపక్కల ఉండేటువంటి ఒక వాతావరణం. ముఖ్యంగా భారతీయ భాషల్లో నాద ప్రధానమైన భాష సంస్కృతం. శివతాండవం, గంగావతరణం ఇలాంటివి చెప్పాలనుకోండి, గబగబా గెంతాడు శివుడు, బాగా గెంతాడు, చాలా బాగా గెంతాడు, దర్దలా గెంతాడు, దురదర సప్పుడు వస్తుంది అని అంటే అర్థమైతే అవ్వచ్చు కాక, కానీ ఒక ఆ శివతాండవం అనే ఒక దృశ్యం మన హృదయంలో ఆవిష్కృతం అవటం చాలా కష్టం. జటా ఘటా హసంభ్రమ భ్రమం నిలింప నిర్ఝరి అని వెళ్తుంటే ఆ పదాల తాలూకు నాదంతో మన హృదయం తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక తాండవం చేస్తుంటుంది. అది భారతీయ భాషలకి, సంస్కృతానికి ఉన్న సౌలభ్యం. ఎంత లోతుకైనా వెళ్ళొచ్చు, భావంలోకి ఎంత ఎత్తుకైనా వెళ్ళొచ్చు. సంస్కృతాన్ని బాగా పొదువుకున్నటువంటి మన తెలుగులో ఆ సౌలభ్యం ఉంది. ఆ చివరిని రాసిన కవిత సింటాక్టికల్గా వాక్య రూపంలో సంస్కృతం కాదు, కానీ సంస్కృత పదాలను తీసుకుని తెలుగు వాక్య నిర్మాణం మాత్రం తెలుగుదే. ఒక కంచె అంటేనే, నేను ఆ కంచె గురించి ఆ సభలో ఏం మాట్లాడాను అది కూడా మన యూట్యూబ్లో అప్లోడ్ అయ్యింది కనుక అది అలాగా మీరు చూస్తారు. కాబట్టి దాని గురించి మళ్ళీ ఎక్కువగా వివరించడం అనేది మనకి లెంగ్దీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఒక చిన్న మినియేచర్, ఒక గ్రామం, ఆ గ్రామంలో మనుషులకి మధ్యన ఉండేటువంటి వైమనస్యాలు, తగువులు, మనుషులకి మధ్యన కంచెలు, ఈ పార్ట్ చూపిస్తూ మెగా స్కేల్లో దేశాలకి మధ్యలో యుద్ధం. ఇవాటి వరకు ఎన్ని వేల తరాలు, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినాయో తెలియదు నాయన మానవ చరిత్రలో. ఎవరికీ సమాధానం దొరకదు. ఒక మనిషితో ఎందుకు యుద్ధం చేయాలో సమాధానం దొరకదు. ఒక తీవ్రమైన విషాదంతో మనసు రగిలిపోతూనే ఉంటుంది. యుద్ధం చేసే ఆ మనిషికి కూడా, అప్పుడు కూడా అర్జునుడికి ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఎందుకు యుద్ధం చెయ్యాలి? నాకు అంక్షయ విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖానిచ, కిన్నో రాజ్యేన గోవింద, కిం భోగైర్జీవితానవా. అది ఒక రకమైన నిరాశావాదం కాదు, ఒక రకమైన విషాదం అంటే దుఃఖం కూడా కాదు, దానికి మించిపోయిన ఒక నిర్విణ్ణ స్థాయి, నిర్విణ్ణత. ఎందుకు ఇలాగా ఈ రక్తపాతంతో ఈ నిర్విణ్ణ స్థాయిలో నుంచే ఒక అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. అనాదిగా మనిషి తనలో తనే సంఘర్షిస్తూ, తనలో తనే అలజడి పడుతూ, తనకి తనే సమాధానాలు చెప్పుకోవడం కోసం, ఆ శాంతిని వెతుక్కోవడం కోసం, అశాంత మహాసముద్రంలో ప్రశాంతి కోసం వెతుకుతూ ఉండడం. ఇది 2 పాటలు ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాటలు. మొట్టమొదటిది ఆఖరిని వస్తుంది, విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా? అడిగావా భూగోళమా? నువ్వు చూసావా ఓ కాలమా? ఎన్నో యుద్ధాలు జరిగినాయి ప్రపంచంలో. రాక్షసులు పరిపాలించిన రాజ్యం ఉంది, లేదని కాదు. రావణాసుడు పరిపాలించాడు, కీచకుడు పరిపాలించాడు, హిట్లర్ పరిపాలించాడు. వీళ్ళు పరిపాలించిన రాజ్యాలు లేవని కాదు, లేవని చెప్పటంలోనే అలాంటి పరిపాలన జరిగిన రోజుని ఆ పరిపాలిస్తున్న వాళ్ళు మనుషులేనా, భూగోళమా? నువ్వు అడిగేవా? ఇది మనుషుల తాలూకు రాజ్యమేనా? విద్వేషంతో ఎక్కడైనా ఒక దేశం పాలిస్తుందా? ఒకవేళ పాలిస్తే ఆ విద్వేషంతో పాలించబడే దేశం కానీ, పాలించేవాడు కానీ, పాలితులు కానీ వాళ్ళు మనుషులై ఉంటారా? విధ్వంసం ఎక్కడైనా స్వర్గాన్ని నిర్మిస్తుందా? విధ్వంసంతో స్వర్గాన్ని నిర్మించవచ్చు అనేటువంటి ఒక ఆలోచన సరళి ప్రబలుతున్న వర్తమానానికి ఒక ప్రశ్న నువ్వు అడిగేవా భూగోళమా? ఇది 2వ ప్రపంచ మహాయుద్ధం నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు రాసినటువంటి ఒక మెగా ఈవెంట్గా రాసింది. ఆ పాటలోనే ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా, ఆయువు పోస్తుందా ఏ ఆయుధమైనా, రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం, శ్మశానంలోంచి జీవితం ఎందుకు వెతుక్కుంటున్నాం అని చెబుతూనే మళ్ళీ మనిషి తను ఎప్పటికప్పుడు గాయాలు తగులుచుకుంటూనే, ఆ గాయాలకు మందు వేసుకుంటూనే ఒక ఆశతోటి రేపటి వైపు ప్రయాణం చేస్తున్నాడు. రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం ఈ పూటే ఇంకదందాం,
నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం అంటూ ఒక రకమైనటువంటి ఆ మాట అంటున్నది సైనికుడు కూడా మనిషే. యుద్ధం చేస్తున్నప్పుడు కూడా సైనికుడు మనిషే. ఒక పక్క తన ప్రాణాలను రక్షించడం కోసం, ఇంకొక పక్క తనకి ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం ఎదుటివాడిని శత్రువుగా భావిస్తూ వాడిని చంపే ప్రయత్నం చేస్తూ కూడా ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు, నేను ఎవడి కోసం ఎవరిని చంపుతున్నాను అని ఆలోచించే మనిషి కూడా అదే సైనికుల్లో ఉన్నాడు. ఆ సైనికుల్లో ఒక భర్త ఉన్నాడు, ఆ సైనికుల్లో ఒక కొడుకు ఉన్నాడు, ఆ సైనికుల్లో ఒక మిత్రుడు ఉన్నాడు. సాటి మనిషి గాయపడితే వాడిని సాయం చేద్దామని ఆరాటపడే మనిషి ఉన్నాడు. తనను తాను రక్షించుకోవడం కోసం కత్తి దూసి ఎదుటివాడి గుండెల్లోకి కత్తిని గుచ్చేటువంటి ఒకనొక కాఠిన్యంతో కూడిన మనిషి కూడా ఉన్నాడు. మనిషిలోని ఇన్ని కోణాలను ఆవిష్కరించడానికి ఆ పాటలో ఒక భీభత్స రసాన్ని తీసుకురావడానికి, ఆ భీభత్స రసంతో పాటు ఆశావాదాన్ని తీసుకురావడానికి ఆ రెండో చరణం చివరిలో ఖండాలుగా విడదీసే జెండాలన్నీ ఏ దేశానికి ఆ దేశం తానే గొప్ప అనుకుంటూ, ఏ ఖండానికి ఆ ఖండం, ఏ ముక్కగా ఆ ముక్క తానే గొప్ప అనుకుంటూ దానికి సంకేతంగా ఒక జెండా ఎగరేసుకునే బదులు ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తల వంచే తలపవుదాం, ఆ తలపు మన గెలుపందాం అని రాయటంలో నాకు పాట ఇవ్వబడ్డప్పుడు సిచ్యుయేషన్ సరిపోయిందా లేదా అని చూసి అక్కడితో వదిలేను. దాని తాలూకు ఒక యూనివర్సాలిటీ, ఒక జనరాలిటీ మనకి ఏ విధంగా వినియోగపడుతుంది అని. ఇప్పుడు ఈ నాదం ద్వారా కొన్ని రసాలని, ఉగ్రరసం, భీభత్స రసం, వీటిని ఆవిష్కరించాలంటే హృదయంలోకి ఒక భాష అవసరం. నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం, ఇదొక వచన కవితలో నడుస్తుంది. రాత్రి అనేటువంటి వేటగాడి చేతుల్లో నుంచి వెలువడినటువంటి పాపభూయిష్టమైనటువంటి ఒకనొక బాణం తాలూకు దెబ్బ. నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం. మృదు లాలస స్వప్నాలస హృత్ కపోతపాతం. మృదువైన కోరికల స్వప్నాలతో అలసిన హృదయము అనేటువంటి హృత్ అనేటువంటి కపోతము పావురంతాలకు పాతం పడిపోయింది. మనిషి సహజంగా మనిషి హృదయం చాలా మృదువుగా మంజులంగా కనే కలలలా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. ఆ కోరికల తాలూకు కలల అలసటలో మాగన్నులో ఉన్నప్పుడు ఈ రాత్రి అనేటువంటి వేటగాడు, ఆ రాత్రి కూడా సమయపు రాత్రి కాదు, మనిషిలో ఉన్నటువంటి రాత్రి అనేటువంటి వేటగాడు, చీకటి అనే వేటగాడు వదిలిన బిషపు బాణం తాలూకు ఘాతానికి ఈ హృదయం అనే పావురం గిలగిలా కొట్టుకుని కపోతపాతం, అది కింద పడిపోయింది. పృథువ్యథార్థ, ఆ పావురం తగలగానే అత్యంత తీవ్రమైనటువంటి వ్యథతో పీడించబడిన, పృథు అంటే విశాలమైన, గొప్పదైన అని అర్థంతో పాటు తీవ్రమైన అని అర్థం కూడా. ప్రతి పదానికి దాని అర్థాన్ని ఆ సందర్భాన్ని తీసుకుని పృథువ్యథ ఆర్త పృథ్వీమాత నిర్ఘోషిత చేతం. నిర్ఘోషణం అంటే విపరీతమైన క్లామర్, హృదయం నాదంగా కొట్టుకోవాలి, లబ్ డబ్ అని. అప్పుడప్పుడు అది జీవన నాదం అవుతుంది. అల్లకల్లోలంగా, ఆందోళనగా, హాహాకారంగా, ఆర్తారవంగా కొట్టుకున్నప్పుడు అది ప్రళయాన్ని సూచిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో నిషాదుడి కరోన్ముక్తమైనటువంటి ఆ విషపు బాణఘాతం తగిలినప్పుడు మృదుల ఆలసమైనటువంటి స్వప్నాలతో అలసి ఉన్న మనస్సు అనే కపోతం నేల మీద పడినప్పుడు పృథ్వీమాత పుడమి తల్లి గుండె గిలగిల కొట్టుకుంటూ ఆర్తారావం చేస్తోంది. పృథు వ్యథ ఆర్త పృథ్వీమాత నిర్ఘోషిత చేతం నిష్ఠుర నిశ్వాసంతో. నిష్ఠురం అంటే కఠినమైనది అని అర్థం, అంతేకాదు అమంగళమైనది అని అర్థం. నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం. జీవితం అనే ఒక గీతం, హృదయ ఆలాపన, చైతన్యపు స్పందన. ఈ గీతం నిష్ఠుర నిశ్వాసంతో అని ఆ గీతం చేష్టలుడిగిపోయింది. గీతం అనగానే దానికి ఒక లయ, ఒక నడక, ఒక గమకం, అందం ఉండాలి. ఇవన్నీ ఉండకుండా నిశ్చేష్టితం అయిపోయింది. నిష్ఠుర నిశ్వాసంతో, నిష్ఠుర నిర్వేదంతో ఎలాగైనా అనుకోవచ్చు. ఈ భావాలన్నీ చెబుతూ ఈ మహావిషాదం ఏ విష బీజోద్భూతం, ఈ పగ, ఈ దౌర్జన్యం, ఈ దాడి, ఈ దండయాత్ర, ఈ రక్తపాతం, ఈ జయించాలి అనే కోరిక, సాటి మనిషిని చంపి ఆ శవాల మీదుగా, రాబందుల రెక్కల సడి మీదుగా
ఆ శ్మశానాల్లో సమాధుల మీద తమ విజయకేతనాన్ని ఎగరేసుకోవాలనేటువంటి ఉన్మాదం. ఇది ఏమిటి? ఈ మహావిష భూజం, విషాద భూజం, ఈ మహావిషాదం అనేటువంటి భూజం అంటే చెట్టు. ఈ చెట్టు ఏ విష బీజం నుంచి ఉద్భవించింది? ఏ విష బీజోద్భూతం ఈ విషాద భూజం. భగభగమని ఎగసిన మంటలు. ఏ కాంతి కోసం? మంటల ద్వారానే మనం కాంతి దారి వెతుక్కుంటాం. మనం దారి అర్ధరాత్రి వెళ్ళేటప్పుడు దారి కనిపించట్లేదని కరదీపిక పెట్టుకుని వెతుక్కుంటామా? ఒంటి మీద కిరసనాయిలు పోసుకుని నిప్పు అంటించుకుని ఆ మంటల్లో దారి వెతుక్కుంటామా? ఇది ఈ జనరాలిటీని పోల్చుకుంటే ఇది సినిమాలో వచ్చేటప్పుడు ఆ గ్రామీణ కక్షలు కానీ, ఆ అధికారం, లేకపోతే అహంకారం, ఆభిజాత్యం, ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అనే భావాల మూలాన్ని ప్రాణాలను తృణప్రాయంగా భావించుకుని ఒకళ్ళనొకళ్ళని చంపివేసుకునే ఒక భీభత్స ప్రధానమైనటువంటి పాటలో ఆ చివరి భాగం అంతరాలు తెలియని అంతరాలు అంతమై అంతా ఆనందమై ఉండేటువంటి కాలం చెల్లిపోయిందా, కలిసిమెలిసి ఉండే కాలం చెల్లిపోయిందా అనే బాధను అక్కడ వ్యక్తపరుస్తూ ఈ భావాన్ని ఇది ఇక్కడ ఒక చిన్న కుటుంబం నుంచి, ఒక ఇద్దరు మనుషుల దగ్గర నుంచి, ఒక చిన్న వీధి, ఒక చిన్న వర్గం, ఒక చిన్న ఊరు, ఒక చిన్న రాష్ట్రం, ఒక దేశం, ఒక పెద్ద దేశాల సమాహారమైన ఖండాల సమాహారమైనటువంటి ప్రపంచం, ఇలా నిరంతరం ఈ డిగ్రీలో పెరిగిపోతున్నటువంటి ఈ మహావ్యాకులతను వర్ణిస్తూ ఆ సైన్యపు యుద్ధ నేపథ్యంలో ఆ సైనిక కవాతు నడుస్తూ ముందడుగేద్దాం, యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్ని చెరిపే సంకల్పం అవుదాం. యుద్ధం నేపథ్యంలో ఇటువంటి మంగళప్రదమైన భావం ఇవ్వగలిగినందుకు, నా చేత పలికించినందుకు ఆ పరమేశ్వరుడికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంతేకాదు, పలికించింది పరమేశ్వరుడే, పలికినవాడు సీతారామ శాస్త్రి అనేటువంటి ఒకానొక వ్యక్తి కాదు నాయన, మనిషి. మీరు అర్థాన్ని దాన్ని వెతుక్కుంటూ తయారు చేసిన, అది వెతుక్కుంటూ ఆర్తగా ఇదేమిటి అర్థం అని వెతుక్కుంటున్న మీ హృదయపు స్పందనే, మీ గుండె సవ్వడే నాలోనూ ఉంది. సో మనిషిగా మన అందరం కలిసి ఇలాగే ఆలోచిద్దాం. ఇలాగా మీరు అప్పుడప్పుడు నా పాటల మీదో నా మాటల మీదో మీరు ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే దానిని వ్యక్తపరచడానికి వీలుగా ఇలా నేను మీతో మాట్లాడడానికి అప్పుడు ఎంత సమయం అయిపోయింది, ఒకవేళ బోరు కొట్టేస్తుందేమో అనే భావన లేకుండా ఉండడానికి వీలుంటుంది. అలాగే ఎవరో పేరు రామకృష్ణ అనుకుంటాను, లేకపోతే మనోహర్ గూడూరు అనుకుంటారు నా పేరు, ఒక అద్భుతమైనటువంటి పాట, నాకు చాలా ఇష్టమైన పాట. కొన్ని పాటలు సినిమా తాలూకు విజయాన్ని పరాజయాన్ని బట్టి కనుమరుగైపోతుంటాయి. ఒకప్పుడు అవి వినిపించకపోవడం కూడా జరుగుతుంది. క్రితంసారి నేను అమెరికా పర్యటనలో ఇదే చెప్పుకుంటూ వచ్చాను. నా పాటలు సినిమా ఆ సీక్వెన్స్కి కానీ, ఆ తెరకి కానీ, ఆ కథకి కానీ పరిమితమై ఉండవు. అక్కడ చేయవలసినటువంటి పని చేసేసి బయటకు వచ్చి మనుషుల అందరి హృదయాల్లోనూ చోటు చేసుకుంటాయి. ఆ విషయాన్ని గమనించాలంటే ముందర దాని తాలూకు బాణీని మర్చిపోవాలి, దాని తాలూకు చిత్రీకరణను మర్చిపోవాలి. సాధారణంగా మన సినిమాకి వెళ్ళినప్పుడు చిత్రీకరణ చూస్తాం, అంతే కదా. తర్వాత చెవికి ఎలా వినిపిస్తుందని బాణీని చూస్తాం, పాడిన గాయకులు ఎలా. వీటన్నిటినీ అధిగమించి ఆ అక్షరాలు నాతో ఏం మాట్లాడుతున్నాయని గమనిస్తే నాయన మీ అందరికీ ఒక విషయం అర్థమవుతుంది. ఇవి నా మాటలు, ఇది నా ఆర్తి, ఇది నా గుండె సడి, నేను నిద్రాణంగా ఉన్న నాలో భావన, ఇది నాకే నా అంతరంగం నాతో మాట్లాడుతుంది అని మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ క్షణంలోనే సిరివెన్నెల సీతారామ శాస్త్రిని దూరంగా కాకుండా మీ అంతరంగంలో ఇక్కడ చూడగలుగుతారు. అక్కడ అతను ఆ పాట చెక్కి ఉలితో వెళ్ళావనుకో దక్కే విలువే తెలిసి తొక్కే కాళ్ళే మొక్కే వాళ్ళై దైవం అనరా శిలను కొలిచి. అంటే మన తాలూకు పెంపకము, మన తాలూకు పెరుగుదల, వాతావరణం, వీటన్నిటిని బట్టి మనిషికి అనేక రకమైన 10-15 లక్షణాలు ఉంటాయి. అవే లక్షణాలు మనుషులు ఉంటాయి. కొన్ని పైకి వస్తాయి, కొన్ని అణిగి ఉంటాయి, కొన్ని డామినెంట్గా ఉంటాయి,
కొన్ని డసైల్గా ఉంటాయి. ఒకరిలో కాఠిన్యం ఎక్కువ ఉంటుంది. కాఠిన్యం అందరిలోనూ ఉంటుంది, బట్ కొందరిలో తక్కువ స్థాయిలో, కొందరిలో ఎక్కువ స్థాయిలో ఉంటుంది. నీ హృదయం ఇప్పుడు ఆ సినిమాకి, ఆ పాటకి కావలసిన పాత్రకి ఒక కఠిన శిల, హృదయంతో కఠిన శిల లాంటి హృదయం కలిగిన పాత్ర అని అనుకుందాం కాసేపు. కానీ దాన్ని పక్కకి ఆ పాత్రను పక్కకి తీసేసి మనలో ఆలోచించుకుంటే, మనలో శిలా సదృశమైన హృదయం ఉందనుకోండి, ఒకవేళ చలించని హృదయం, కారుణ్యం లేని హృదయం, కన్నీరు చిప్పిల్ల లేని నయనం, ఇవి మనలో ఉన్నాయనుకోండి, ఈ శిలను ఏం చేయాలి మనం? సంస్కరణ, సున్నితమైన భావాలు అనేటటువంటి ఉలిని మనమే గుండెల్లో ఆవిష్కరించుకుని, ఓ ఉలి, నా చేతులతో నేనే నా హృదయం అనేటువంటి శిలని చెక్కుకుంటున్నాను, ముక్కలుగా చెక్కుకుంటున్నాను ఒక ఆకృతి రావటానికి. అలా చెక్కితే ఏమిటవుతుందంటే, గర్భగుడిలో ఉన్నది శిలే, గర్భగుడి యువతల మెట్లుగాను ఉన్నది శిలే, మెట్లుకి యువతల రోడ్డుగాను ఉన్నది శిలే. మనం ఆ శిలను తొక్కుకుంటూ వెళ్ళి ఆ మెట్లు దాకా వచ్చేటప్పటికి కొంచెం లేని ఒక పవిత్ర భావం తెచ్చుకుని ముందర మెట్లకి ఇలా నమస్కారం చేసుకుని వెళ్ళి అక్కడ అలాగ కళ్ళు మూసుకుని తన్మయమే అదే శిలలో ఒక దైవత్వాన్ని చూస్తూ తల వంచి నమస్కరిస్తాం. కానీ ఆ శిలగా అక్కడ దేవతా విగ్రహంగా ప్రతిష్టాపించబడే ముందర ఆ శిల ఎన్ని ఉలిదెబ్బలు తినుంటుందో అన్ని ఉలిదెబ్బలు తినడానికి మనంతటా మనం ప్రయత్నం చేసి సంసిద్ధమై సంస్కారాలతోటి, ఎక్కడి నుంచో పైన చెప్పే హితవాక్యాలు వీటితో కాదు, మనమే సంశోధించుకుంటూ, నాకెందుకింత క్రౌర్యం, నాకెందుకింత కాఠిన్యం, నాకెందుకింత వైమనస్యం, ఇంత వైషమ్యం అని అనుకుంటూ మనమే నిరంతరం చెక్కుకుంటూ, అది చాలా సులభమైన ప్రయాణం కాదు. చెక్కే ఊలితో వెళ్ళేవనుకో దక్కే విలువ తెలిసి, ఇవాళ నన్ను ఎవరు చూసినా సరే నా దగ్గర రావటానికి భయపడుతున్నారు. కొంచెం బలమైన వాళ్ళు అయితే నన్ను కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోదామని చూస్తున్నారు. వాళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలి, వాళ్ళని జయించాలి. ఎలాగంటే నన్ను తొక్కే కాలని నరికేసి కాదు, నన్ను తొక్కుకుంటూ వెళ్తావు కదూ, చూడు రేపు ఈ తొక్కే కాలు నువ్వు మొక్కే చెయ్యి నాకు నమస్కరించేలా చేస్తాను. నేను ఇక్కడ ఈ రోడ్డు నుంచి నన్ను నేనే సంస్కరించుకుని దేవతా శిల్పంగా నన్ను నేను మలుచుకుని, నువ్వు ఏ గుడికి వెళుతున్నావో ఆ గుడి లోపల శివలింగంగాను దేవతా విగ్రహంగాను కూర్చుంటాను. ఇప్పుడు నువ్వు తొక్కుకుంటూ వెళ్ళినటువంటి కాలే మొక్కే చెయ్యే నాకు మొక్కుతుంది. ఆ భావాన్ని ఎక్కడో పట్టుకుని ఏనాడో వెళ్ళిపోయిన పాటలోంచి వెతుక్కు తెచ్చినటువంటి అతనికి, నా బిడ్డడికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఇలాంటి భావాలను వెతికి పట్టుకోండి. మీలోంచి ప్రశ్నలు బయటకు తీసుకురండి. మీరే ఒక ప్రశ్న వేయండి. ఇప్పుడు ఇది చాలా విస్తృతమైనది, ఇది చాలాసేపు మాట్లాడాను కదా, ఇంకొక మాట చెప్పి చిన్న ఊరింపిస్తాను. మొట్టమొదటి నా వీడియో చూసిన తర్వాత ఒక వ్యక్తి, మిగిలిన జీవకోటి అంతా తమ లక్షణాలను ప్రదర్శిస్తూ తాములా ఉండగా మనిషి మాత్రం తనదైన సహజ లక్షణాలతో ఉండకుండా ఇన్ని రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని ఒక కామెంట్ రాశాడని. రాసినప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి అలా ఎందుకున్నాడు. అది సస్పెన్స్. ఇది అక్కడ మీరు ప్రశ్న వేస్తే మీరు సమాధానం చెప్తాను, ఆలోచించకండి. నిజంగానే మనిషి అంటూ కొన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ మనిషి అన్ని రకాలుగానే ప్రవర్తిస్తున్నాడు. మనిషిలో సింహం ఉంది, కుందేలు ఉంది, నక్కు ఉంది, పాము ఉంది, మొక్కు ఉంది, పువ్వు ఉంది, ముళ్ళు ఉంది, సుగంధం ఉంది, దుర్గంధం ఉంది. ఇన్ని రకాలుగా మనిషి ఎందుకు ఉంటున్నాడు అన్నదానికి మీకు ఏదైనా సమాధానం తోస్తుందేమో ఈ ప్రశ్నను మీ హృదయంలోకి తీసుకొని ఆలోచిస్తే వ్యక్తిగతంగా మీకు మన జీవితానికి కొంత ఉపయోగపడుతుంది. మొదట నేను మనిషిని, అలాగా నా మనిషిగా నాకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి, ఉన్న లక్షణాలు ఏమిటి, ఏ లక్షణాల ద్వారా నేను నా మనిషిని నిరూపించుకోగలను అని ప్రశ్న వేయండి. నేను తప్పకుండా దీనికి మళ్ళీ సమాధానం చెబుతాను. అంటే మరీ ఒకరోజు గంటన్నర ఉపన్యాసం అవటం, మీరు శ్రోతలు అవటం చెప్పాను కదా నాన్న, మీతో మాట్లాడటం ఇష్టం తప్పితే ప్రవచనాలు ఇవ్వటం, ఉపన్యాసాలు ఇవ్వటం నా ఉద్దేశం కాదని. అలాగే చాలామంది కొందరు వ్యక్తిగతమైనటువంటి కవితలు పంపిస్తున్నారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కడినే అనే భావం తీసేయండి. మన అందరం కలిసి ఒక్కటే అనే భావం మీ గుండెల్లో నిలుపుకుంటే ఇది ఒక వేదిక. మన అందరి కోసం మన అందరం కలిసి ప్రయత్నం చేస్తున్న వేదిక. ఏ ఒక్కడినో కొందరు కీర్తించడానికి కోసం కాదు, అందరి కోసం ఒక్కడు నిలిచి
ఒక్కడి కోసం అందరూ కలిసి అన్నట్టుగా ఒక ఉమ్మడి భావాన్ని, ఉమ్మడి కళ్యాణకరమైన భావాల్ని కాలక్షేపం చేసుకోవడం కోసం కాదు. రోజు పొద్దున్నే గుడ్ మార్నింగ్, రాత్రి గుడ్ నైట్ చెప్పకపోతే కొంపే మునిగిపోదు, తెల్లారకపోదు. ఇది మామూలుగా మనం వాడుకున్న వాట్సాప్ లాంటి ఒక ఏప్ కాదు. ఏప్ అంటే కోతినన్న, ఏప్ కాదు, అప్లికేషన్ అంటే జీవితాన్ని మనకి ఎలా అన్వయించుకోవాలి, జీవితంలో ప్రతి క్షణం ఎదురుపడే ప్రతి సెకండ్ని, ప్రతి త్రుటిని మనకి ఎలా మనం అప్లై చేసుకోవాలనే ఒక అప్లికేషన్ని సవ్యంగా అప్లై చేయడానికి వీలుగా దయచేసి వ్యక్తిగతంగా అందరూ కూడా కవితలు అవి రాయటం, తర్వాత పొగడ్తలు ఇవి చేయకండి. ఒకవేళ కవితలు అవి రాయాలనుకుంటే sss.sirivennela@gmail.com అనే నా ఈమెయిల్కి వేరే పంపించండి. ఎందుకంటే ఇవాళ నా మాట విన్న మీరన్న మాట మన అందరికీ సంబంధించింది అయి ఉంటుంది. అందరికీ సంబంధించిన ఒక అక్కరని తీర్చేదై ఉండాలి, కాలక్షేపం చేసేదై ఉండకూడదు. కనుక దీనికి మీరు ఎలా స్పందిస్తారో విని మళ్ళీ అప్పుడప్పుడు పాపాయి పాటలు పెడుతూ కాస్త తేరుకున్న వెంటనే మళ్ళీ బిజినెస్ తగ్గిన వెంటనే మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా? అందరికీ శుభరాత్రి.